అందరికీ ప్రైజ్ లార్డ్. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. సో మనం ప్రభునందే అతిశయింపవలెను. సో మనం ఈ రోజున మనం ఏం చేస్తామంటే, కొంతమంది వాళ్ళ ఇంటిని బట్టి అతిశయిస్తుంటారు, కొంతమంది వాళ్ళ డబ్బును బట్టి అతిశయిస్తుంటారు, ఇంకొంతమంది వాళ్ళకున్న అందాన్ని బట్టి అతిశయిస్తుంటారు. కానీ ఇవన్నీ ఏవి నిలకడగా ఉండవు. కాబట్టి మనం ప్రభునందు అతిశయించటం వలన అది మనకు శాశ్వతంగా ఉంటుంది. అందుని బట్టి మనకి ఎన్నో ఆశీర్వాదాలు కూడా వస్తాయి. సో ప్రభువు మెచ్చుకున్నవాడే యోగుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగుడు కాదు. సో మనం ప్రభువు మెచ్చుకున్న పిల్లలంగా మనం ఉండడానికి ట్రై చేద్దాము. ప్రతిసారి వాక్యంలో మన పనులు మనం ఏం చేసినవన్నీ అద్దంలో చూసుకున్నట్టు మనం బైబిల్లో చూసుకొని మనం దేవుడు మెచ్చు పిల్లలంగా, మన తండ్రి అయిన యెహోవా మెచ్చు పిల్లలంగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ. ఆమేన్.